పుల్ల పులుసు కర్రీ అయితే రెసిపీ చేద్దాం. వాటికి కావాల్సినవి ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు, కొత్తిమీర, ఆయిల్, చింతపండు, కారం. ముందుగా ముక్కల్ని కారం పట్టిద్దాం. 2 స్పూన్లన్నర కారం అయితే వేసాను నేను. ఇవి బాగా ముక్కలకు పట్టేలాగా చేత్తోనే కలుపుతున్నాం. ఇలా బాగా కలిపితే ముక్క బాగా స్పైసీగా బాగుంటుంది. కలపడం అయితే పట్టించడం అయితే అయిపోయింది. కర్రీ వండడం స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుదాం. పీసెస్గా అయితే పూర్తి అయిపోయింది. కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేద్దాం. బాగా కలుపుదాం. బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఫ్రై అయితే అయ్యింది. ఇట్లా చేప ముక్కలు కూడా వేసేద్దాం. వేసి కొంచెం కలిపి ఫ్రై అయ్యేలాగా చేద్దాం. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, విడిపోతాయి చేప ముక్కలు. తర్వాత చింతపండు రసం 2 గ్లాసులున్నర వేయాలి. రెండు గ్లాసులు ఆఫ్ వేసి బాగా కలుపుదాం. సాల్ట్ కూడా వేద్దాం. 2 స్పూన్స్ సరిపడగా సాల్ట్ వేసాను. కలుపుదాం ఒకసారి. పులుసుని చేప ముక్కల్ని ఉడకనిద్దాం. ఉడుకుతుంది. బాగా కొంచెం చిక్కబడాలి. చిక్కబడిపోయింది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసేసాను. కొంచెం కలుపుదాం. విడిపోకుండా జాగ్రత్తగా కలిపేసాను. కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర అయితే చాలా టేస్ట్ ఉంటుంది.